ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరలా మా ఛానల్లోనికి రావటానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. ప్రియమేటి వలన దేవుని ఉద్దేశాలు అనేవి మన జీవితాల్లో జరగకపోతే కొన్ని విషయాల్లో దేవుడు అనుమతినివ్వడం. సరే, ఈరోజు అంశంలోకి వద్దాం రండి. ఏంటట అంటే, స్తుత్యాగం అర్పించుడి, దేవుడు లేక దేవుని మీ పరిస్థితుల్లో కలుగు చేసుకొననివ్వండి. ఏంటండి? స్తుత్యాగం అర్పించుడి, దేవుని మీ పరిస్థితుల్లో కలుగు చేసుకొననివ్వండి. అంటే నీ పరిస్థితుల్ని మార్చాలన్నా, నీకు ఇష్టమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయాలన్న దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవునికి అవకాశం ఇస్తేనే దేవుడు కలుగు చేసుకొని నీ పరిస్థితుల్ని, నా పరిస్థితుల్ని మారుస్తాడు. మనం ఎంతవరకు దేవునికి అవకాశం ఇవ్వలేదని దేవుడు బయలుపరిచిన తర్వాత, నేను ఎంతవరకు దేవుడికి అంత అవకాశం ఇవ్వలేదేమో అనే ఉద్దేశంతో ఏమో దేవుడు నాకు మరొకసారి బయలుపరిచాడు. ఈ వర్తమానం ద్వారా ప్రజల్లోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఏంటి ఈ వర్తమానం ఉండే మేలు ఏంటంటే, దేవుడికి చెల్లించవలసిన దశమ భాగము, అంటే సమయంలో దశమ భాగము 2 గంటల 40 నిమిషాల కంటే పైబడి ఇవ్వాలి. దానికి ఏమంటారు చాలామంది, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, కుటుంబ ప్రార్థన చేస్తున్నాం కదా, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాం కదా, చిన్న చిన్న బులుబులు ప్రార్థన చేస్తున్నాం కదా, అవన్నీ దేవుడికి సమయం ఇచ్చినట్లేనండి అంటారు. కాదు, దేవునికి సమయం ఇయ్యకే దేవుడు మీ ప్రతికూల పరిస్థితులు కలుగు చేసుకుని ఇవ్వట్లేదు. మీరు సంగమా, ఇదొక ఎత్తు అయితే, మనకి అర్థం కాని విషయంను బట్టి మనం దేవునికి అవకాశం ఇవ్వట్లేదని ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు ఏంటంట అంటే, మనం దేవునికి స్తుతి స్తోత్రం హల్లెలూయా అని చెప్తే ఎలా తయారయ్యారు తెలుసా? మా పిఎస్ స్వామి గారు ఆరాధన అనే ఒక వీడియోలో ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఒక గుర్రం కొనుక్కున్నాడట, ప్రైజ్ ది లార్డ్ అంటే అది బయలుదేరుతుందట, తర్వాత హల్లెలూయా అంటే అది పరిగెడుతుందట, ఆమెనంటే అది ఆగుతుందంట. కానీ ఈ నడిపించే ఆ నావికుడు, స్వారీ చేసేవాడు ప్రైజ్ ది లార్డ్ అన్నాడట. గుర్రం ఎక్కి వెళ్తే ఏమైందంటే, గుర్రం స్టార్ట్ అయింది, హల్లెలూయా అన్నాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళింది. ఆడికి ఆమెన్ అనేది మర్చిపోయి ఏం చేశాడట, అది చెప్పలేక ఉండిపోయాడట, గుర్తు రాలేదట. సరే గెంతేస్తుంది అనే మూమెంట్లో అప్పుడు గుర్తొచ్చి ఆమెన్ అన్నాడట, గుర్రం ఆగిందంట. అంటే ఈ స్వామి గారు కావచ్చు, ఇటువంటి మనుషులు చేసేది ఇటువంటి కథలు, వారు ఆరాధనను కించపరుస్తున్నారు. జాగ్రత్త స్వామి గారు, ఇలాంటి సామెతలు చెప్పకండి. హల్లెలూయా అంటే నీకు అంత హేళన? హల్లెలూయా అంటే ఏంటో తెలుసా మీకు? మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధనకి వెళ్ళిపోండి, కానీ దేవుని విశ్వాసులకి దూరం చేసే పరిస్థితులు కలిగిన ఈ ఆరాధన ఎంచి ఎకాశకాలు చేసే లక్షణం మానండి అని మీకు తెలియజేస్తున్నాను. సరే రండి ప్రియమేటి వలన, ఈ సమయంలో దేవునికి స్తుత్యాగం అర్పించింది. స్తుతి స్తోత్రం హల్లెలూయా అయిపోయింది మన స్తుతి ఆరాధన. కొన్ని సంఘాలు ఏం చేస్తారు తెలుసా? ఒక ఆరాధన పల్లవి పాడతారు, అయిపోయింది. మరి కొన్ని సంఘాల్లో హల్లెలూయా చెప్తే తప్పు, పాస్టర్ గారు మీరు మా ధరలో తెలుపండి అన్నారు. హల్లెలూయా చెప్తే తప్పు. కాబట్టి దేవుడు మీ పరిస్థితుల్లో కలుగు చేసుకునే అవకాశం మీరు ఇవ్వట్లేదని అర్థమవుతుంది. కాబట్టి మీరు అనేక రీతిలుగా క్రైస్తవులుగా ఉండేటిని మీరు ఏం చేయబడుతున్నారు? మనము ఏం చేయబడుతున్నాం? హింసింపబడుతున్నాం. దేవుడు కలుగు చేసుకునే అవకాశం ఇవ్వక మనకి మనమే సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు, మన సమస్యల్ని, మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుని మనమే ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడు. నష్టం కలిగినప్పుడు దేవుని మీద అడుగుతారు. ఇటువంటి బోధకులు ఉన్నారే, ఎవరు ఆరాధన చేస్తే తప్పు, భాషలు మాట్లాడితే తప్పు, స్తుతిస్తే తప్పు, ఆరాధన అని ఇలా గెంతేసి మరి హేళన చేస్తున్నాడు పిఎస్ స్వామి. ఆ వీడియోలో ఆరాధన అనే ఆ వీడియో చూడండి, పిఎస్ స్వామిది. గెత్తి మరి హేళన చేస్తున్నాడు. ఆరాధన అంటే అయిపోయింది ఆరాధన లే. సరే చూసుకున్నారండి ప్రియమేటి వలన, ఈ సమయంలో దేవునికి ఇవ్వవలసిన లేక చెల్లించవలసిన దశమ భాగము చెల్లిస్తున్నామా? దశమ భాగం అంటే క్రైస్తవుడికి ఏంటి చేయాలి తెలుసా? దశమ భాగం ఇవ్వకూడదని కాదు, దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. అది ధనమే కావచ్చు, సమయమే కావచ్చు. ఇప్పుడు దేవుని సమయం దేవునికి ఇస్తే, దేవుడు ఎన్ని గంటలు ఇస్తున్నాడు నీకు? 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలు దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. దేవుడు 24 గంటలు నీకు ఇస్తున్నాడు దేవుడు. అందులో దశభాగం అంతా 2 గంటల 40 నిమిషాలు. అంతకు ఎక్కువ ఏంటట, 2 గంటల 40 నిమిషాలు పైబడిన టైము మనం దేవునికి ఇవ్వాలి.
కాబట్టి ఇది ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ తప్పుడు బోధకులు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్న వారిని హేళన చేస్తూ విశ్వాసం అందరికీ కూడా అయమై మిగులుస్తున్నారు. మా పిఎస్ స్వామి గారు లాంటి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ప్రీమేట్ వలన ఇంకోటి ఏంటంటే మనకి ఆరాధించవలసిన ఆవశ్యకత తెలియక కాబట్టి మీరు లాస్ అవుతున్నారు. కనుక ఈ రోజున ఆ విషయం ఏంటి అంటే ఇదంతా కూడా ఒక థీమ్కి ఉద్దేశానికి ఉపోద్ఘాతం మాత్రమే. నా టైటిల్కి ఏంటది? స్తుత్యాగం అర్పించుడి దేవుని మీ పరిస్థితుల్లో కలుగు చేసుకుననివ్వండి. ఏంటండి? స్తుత్యాగం అర్పించుడి దేవుని మీ పరిస్థితుల్లో కలుగు చేసుకుననివ్వండి అన్నది ఈ మాట. దీనికి మనం ఎందుకు స్తుత్యాగం అర్పించాలి, ఎలాగో స్తుత్యాగం అర్పించాలి అనేది కూడా ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఏంటండి? ఎందుకు స్తుత్యాగము అర్పించాలి? స్తుతి యాగము అన్నాను, యాగం ఆ సమయంలో చేయవలసిన యాగం అది. తర్వాత ఎలాగో స్తుత్యాగం చేయాలి అన్నది మీకు చేయడానికి మీ మధ్యకి వచ్చాను. రండి దేవునికి లేఖన భాగం చదువుకుందాం. దేవునికి లేఖన భాగం చదువుకుందాం. ఏంటంట చదవలసిన లేఖన భాగం అంటే ఇక్కడ చూస్తే 50వ కీర్తన 23వ చరణంలో స్తుత్యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గమును సరళం చేసుకుంటున్నాడు అని మాట ఉంది. స్తుత్యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. స్తుతి యాగము ఏంటది? ఆఫర్ ఏమన్నా ఇక్కడ రాశానండి నేను, ఆఫర్ ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అని రాశాను. ఇక్కడ ఆఫర్ ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. అక్కడ ఉండే మాట ఏంటట? ఆఫర్ ఏ సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్. దినకర్ గారు అట ఎప్పుడు, తండ్రి అయిన దినకర్ గారు ఎప్పుడు కూడా దేవుని మీద సనుగుతూ ఉండేవారట ఇంట్లో. పాస్టర్ గారు చూసి ఏం చేశారంటే, ఎప్పుడు దేవుని దూషిస్తున్నారు, ఈయనకి నేను చెప్పలేకపోతున్నాను, ఎంత చెప్పినా ఆగట్లేదు అని చెప్పి ఈ కాఫీ ఇచ్చే గ్లాసులకి ప్రైజ్ ద లార్డ్ అనే టైటిల్ రాయించారంట. ప్రైజ్ ద లార్డ్ అనే టైటిల్ రాయించి కాఫీ ఇస్తే దేవుని మీద సనుగుతూ తిట్టుకుంటూ అంటే తల్లిదండ్రులు నడుపుకుంటున్నాడు. మనసంతా మొహంతా వికారం అయిపోయి ఆ టైంలో అమ్మగారు కాఫీ ఇచ్చారు. దాని మీద చూస్తే ప్రైజ్ ద లార్డ్ ఉంది. తను తాగిన సైడ్ పట్టుకుంటే ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? అమ్మగారి ఉద్దేశంలో ఇప్పుడైనా నా భర్త దేవుని స్తుతిస్తాడు కదా అని ఆశతో కనుక ప్రైజ్ ద లార్డ్ అన్నాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంచావు నువ్వు, ప్రైజ్ ద లార్డ్ అన్నట్లుగా అడిగినప్పుడు ప్రీమేట్ వల్ల చాలా ఉపయోగకరం. అక్కడి నుంచి కూడా దినకర్ గారు, తండ్రి అయిన డీజెస్ దినకర్ గారు దేవుని స్తుతించడం నేర్చుకున్నారు. తర్వాత చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలోను అక్కడ మనకి ఉండే మాటలు ఇలా ఉన్నాయి. ఏంటంటే ప్రీమేట్ వల్ల అయితే మధ్యరాత్రి పౌలును సేరియు దేవునికి ప్రార్థనలు కీర్తనలు పాడుచు, దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను. తర్వాత ఏమిటట? అందరి బంధకములు ఊడెను అని మాట రాశారు. ఇక్కడ అందరి బంధకములు ఊడెను అంటే ఇప్పుడు ఏంటంటే పౌలు శీలను బంధించారు, బండాలు బిగించి. ఆ మీద మాట ఉంటుంది. ఆ మీద మాట ఏంటంటే వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండ వేసి బిగించాను అన్నమాట. అంటే బోండ అంటే వాళ్ళు సంఖ్యలు ఉంటాయి, అక్కడ చిన్న గొయ్యి ఉంటుంది, ఆ గొయ్యిలో కాలు పెట్టి ఆ సంఖ్యలు కట్టి అక్కడ ఆ బోండం బిగిస్తారు ఆ పాత రోజుల్లో. కనుక ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటంటే అంటే దేవుడు ఇక్కడ ఏం చేశారట? ఇక్కడ కలుగు చేసుకున్నట్లుగా కనబడుతుంది మనకి. కాబట్టి ఈ 3 వాక్యాలు కూడా, 3 ఏంటి మొత్తం 2 వాక్యాలు చదివాం. 3వ వాక్యం చదువుతున్నాను రండి. ఏంటది అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుడెను, దేవుడు వెలుగు కమ్మును పలుకగా చీకటి అగాధ జలం పైన కమ్మియుడెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను అన్నమాట అంటూ ఆ తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను అన్నమాట కనబడుతుంది మనకి. అక్కడ కూడా ఏంటంట? దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కనబడుతుంది, దేవుడు కలుగు చేసుకోవడం అనేది కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే పరిశుద్ధాత్మ పొందుదల అనేది మనం చూడబోతున్నాం, వివరించుకోబోతున్నాం. కాబట్టి ప్రీమేట్ వలన మన అంశం ఏంటి అంటే, మన అంశం స్తుత్యాగం అర్పించుడి దేవుని మీ పరిస్థితుల్లో కలుగు చేసుకుననివ్వండి. దేవుని మీ పరిస్థితులు కలుగు చేసుకునివ్వండి అని మాట ఉంది. ఈ 3 మాటలు ఏంది?
కీర్తన 50 కీర్తన 23 చరణం, అపోస్తల కార్యముల గ్రంథం 16 అధ్యాయము 25 వచనం, 24-25 వచనాలు, తర్వాత ఆదికాండము 1 అధ్యాయం 1-3 వచనాలు కూడా మనకు కనబడుతున్నాయి. గమనిక, ఈ మూడింటిలో దేవుడు కలుగు చేసుకున్నాడు కనుక విడుదల కనబడుతుంది. అక్కడ దేవుడు కలుగు చేసుకున్నాడు కనుక విడుదల కనబడుతుంది. అయితే స్తుత్యాగం అర్పించుడి, దేవుడు మీ పరిస్థితుల్లో కలుగు చేసుకుననివ్వండి అన్నమాట. లేకపోతే దేవుని మీ పరిస్థితుల్లో కలుగు చేసుకుననివ్వండి అన్నమాట ఈరోజు మన అంశంగా మనకు కనబడుతుంది. చూద్దాం ప్రియమేటి వల్ల. ఇక్కడ చూస్తే మొట్టమొదటిది ఏంటట అంటే ఆదికాండం 1 అధ్యాయంలో 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెనన్న మాట అక్కడ మనకు కనబడుతుంది. అంటే ప్రతికూలత ఏం కనబడుతుందట? దేవుడు తనకిష్టమైనదిగా సృష్టిని చేసుకున్నాడు. 1వ వచనంలో 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఫుల్ స్టాప్ ఉంది. కొంతకాలం 1,00,000 సంవత్సరాల గ్యాప్ కనబడుతుంది కూడా సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తే. అయితే ప్రీమేట్ వల్ల అక్కడ మనం చూసిన మాట ప్రకారం చూస్తే అక్కడ ప్రతికూలత ఏంటి? దేవుడు తనకిష్టమైన సృష్టి చేసుకున్నాడు, ఆ సృష్టి పాడైపోయి కనబడుతుంది, నిరాకారంగా శూన్యంగా, గురి గమ్యం లేనట్లుగా, ఒక ఆకారం లేదు, ఒక పద్ధతి లేదు, అలాగ కనబడుతుంది ఈ సృష్టి. కనబడుతున్నప్పుడు ఏమైందంటే ప్రతికూలత అనేది కనబడుతుంది. ఆ ప్రతికూలతని ఏం చేయాలంట? వాష్డ్ అవుట్ చేయాలి. వాష్డ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ప్రీమేట్ వల్ల ఇక్కడ చూద్దాం రండి. వాష్డ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే మొట్టమొదట నిరాకారంగా శూన్యంగా ఉందట సృష్టి. అయిపోయినప్పుడు వాష్డ్ అవుట్ ఎలా చేశారట? దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాను. ఈ వెలుగు కమ్మని పలికిన దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క పొదుగుదల. దేనిని? నెగిటివ్ అట్మాస్ఫియర్, ప్రతికూల పరిస్థితి ఏంటంటే భౌతిక పరిస్థితి, అది కూడా కంటికి కనబడే పరిస్థితి. ఆ పరిస్థితిని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే చీకటగా జలంపైన కమ్యూనిటీ అన్నప్పుడు ఆ జలములను పొదిగినట్లుగా కనబడుతుంది పరిశుద్ధాత్ముడు. దేవుడు ఏది చేసిన ఒక ప్రిన్సిపల్ ప్రకారం చేస్తాడు. తన ప్రిన్సిపల్ ఏంటో దాని ప్రకారంగా చేస్తాడు. కాకపోతే అక్కడ ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క పొదుగుదల ముందు దేవుడు అనుమతి ఇచ్చాడు కొంతకాలం. అనుమతి ఇచ్చిన తర్వాత ఎంతకాలం అని చెప్పలేం. అనుమతి ఇచ్చిన తర్వాత దేవుడు వెలుగు కమ్మను పలికాడు, మళ్ళా వెలుగు రీక్రియేట్ అయిపోయింది. అంటే దేవుడు తనకిష్టమైనది చేసుకున్న తర్వాత వెలుగు మంచిదని ఆయన చూచి వెలుగును చీకటిని వేరుపరిచినట్టుగా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏంటంట అంటే దేవుడు కలుగు చేసుకోవటానికి మొట్టమొదటి పని ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క పొదుగుదల అక్కడ కనబడుతుంది. ఇది మొదటిగా దేవుడు కలుగు చేసుకున్నాడు, సృష్టిని చేశాడు, తిరిగి రీక్రియేట్ చేసుకోగలిగాడు. అది భౌతికమైనది కావచ్చు, నభౌతికమైనది కావచ్చు. దేవుడు కలుగు చేసుకుంటే మన ప్రతికూల పరిస్థితి మీద పరిశుద్ధాత్మని పొదుగుదల అనుమతిస్తాడు. పరిశుద్ధాత్మని పొదుగుదల అంటే ఆయన ఆత్మను పొదుగుదల అనేది అనుమతిస్తాడు. ఆ ఆత్మ పొదుగుదల అయిన తర్వాత దానిలోంచి సృష్టి ఏర్పడే ఆ మాటలు పలుకుతాడు, కలుగునుగా కాని మాట. కనుక ఇది మొదటి ఇన్వాల్వ్మెంట్ మొదటి వచనంలో కనబడుతుంది. తర్వాత ప్రీమేట్ వాళ్ళ 2వ వచనం ఏంటంటే అంటే వీరి ప్రతికూల పరిస్థితి ఏంటి? ఎవరిది? పౌలు శీలల ప్రతికూల పరిస్థితి. ఏం చేశారు? వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండం వేసి బిగించాను అన్నది ప్రతికూల పరిస్థితి. ఈరోజు క్రైస్తవుల పరిస్థితులు కూడా ఇలాగే కనబడుతున్నాయి ప్రతికూలంగా. ఈ ప్రతికూల పరిస్థితి నెగిటివ్ పరిస్థితి కనబడుతుంది. కనబడినప్పుడు ఏం చేయాలట అంటే ఇక్కడ ఈ ప్రతికూల పరిస్థితిని వారు వాష్అవుట్ చేశారు. ఎలా చేశారట అంటే వారు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అన్న మాట ఇక్కడ కనబడుతుంది. ఏంటండి? వారు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అన్న మాట ఇక్కడ కనబడుతుంది. అంటే ప్రార్థించు కీర్తనలు అంటే ఆరాధన చేస్తున్నారు వీళ్ళు. మీకు అర్థమవటానికి ఒక మాట చెప్తాను. మీకు అర్థమవటానికి మేము పత్తికా వలస ప్రాంతం వెళ్ళినప్పుడు పత్తికా వలసలో ఒక పాస్టర్ గారింట్లో ప్రార్థన పెట్టాం. కృపారాంకులు మేమందరం మా టీం శిష్య బృందం అంతా కూడా వెళ్ళాం. ఆ రోజు స్వామి గారు రాలేదు. మా కృపారాంకులు ప్రార్థన నాయకులు కనుక నడిపిస్తున్నారు. మేము ఆరాధనలకి ఉపక్రమం ఇచ్చినప్పుడు ఒక దెయ్యపు శక్తి పరిగెట్టి వచ్చి ఏం చేసిందట మా మధ్యకు వచ్చి దబేలు కూర్చుని ఊగేస్తుంది తెగ. కూర్చొని ఊగిస్తున్నప్పుడు నేను అందరికంటే పిరికివాడు నేనే. నిజంగా చెప్తున్నాను, అందరికంటే పిరికివాడు నేనే. నన్ను చూసి ఏరా నువ్వు భయపడుతున్నావు,
నీకు నేను భయపడాలి, నువ్వు దేవుని కుమారుడు, నీకేం నేను నీకు నువ్వు మాకు భయపడాల్సిన పని లేదు, నీకు మేము భయపడాలి కనుక నువ్వు భయపడకని అది నాకు చెప్తుంది ధైర్యం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఆ టైంలో అప్పుడు మేము స్వామి గారు ఎవరు మన కృపరా అంకుల్, మా అంకుల్ ఉన్నారు. అంకుల్ ఏమన్నారంటే అందరూ కూడా చేతులు కట్టి ఆరాధన చేద్దారండి, ఆవిడ మధ్యలో ఉంటుంది, ఊగిన చెప్పి ఊగిన ఏంటి చెప్పి ఒకేసాం. మేమందరూ కూడా చేతులు కట్టి ఆరాధన చేస్తున్నాం. దేంతో? పాటల ద్వారా స్తుతి ఆరాధన చేస్తున్నాం, హల్లెలూయా పల్లవుల ద్వారా ఆరాధన చేసేసరికి ఊగి దబేళ్ళి నేల కొట్టుకు పడిపోయింది. అక్కడ పడిపోయిన తర్వాత ఏమైందంటే ఇంకా పడిపోయి ఒక్కసారి లేచి గట్టిగా పక్క నవ్వుతున్నప్పుడు ఆయన ఏం చేశారంటే, ప్రభువా నీకు స్తోత్రం అని గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి ప్రార్థన చేసి ఆవిడ తాగించాక నోరు బంద్ అయిపోయింది. మా కృపారావు అంకుల్ సంఘ పెద్ద పాషి గారు కదా ఆయన ఆరాధన చేసి స్తుతించి నీరేసరికి బంద్ అయిపోయింది తర్వాత అంటుంది, నువ్వు కాస్త ఆగు, మేము ఆరాధన చేసేంత వరకు అన్నాడు ఆయనే. నిజంగా చాలా అద్భుతం. ఆరాధన చేసి తృప్తిగా నేనే భయస్తుంది కదా, అది ఎప్పుడైతే నువ్వు భయపడక్కర్లేదు అన్నదో నాకు ధైర్యం వచ్చేసింది. ఇంకా ఆరాధన చేస్తున్నాం అంటే పాటల ద్వారా ఆరాధన చేస్తున్నాం, పల్లవుల ద్వారా ఆరాధన చేస్తున్నాం. అంటే దేవుని పల్లవుల ద్వారా పాటల ద్వారా ఆరాధన చేసినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితి ఏంటంటే ఒక దైవ శక్తి వచ్చి ఊగుతుంది. ప్రతికూల పరిస్థితి, ఈ ప్రతికూల పరిస్థితి మీద దేవుని శక్తి ఆపాదించబడింది, పరిశుద్ధాత్మ యొక్క పొదుగుదల కనుక దాన్ని నోరు బంద్ అయిపోయింది. దాని గర్వానికి నోరు బంద్ అయిన తర్వాత ఇంకా మేము ఆరాధన చేసినంత వరకు కాముంది. ఆ తర్వాత ఆరాధన అయిన తర్వాత వాక్యంలోకి వచ్చే ముందు బతిమాలుతుంది, గడ్డం పట్టుకున్న నోరు బంద్ అయిపోయింది, ఎప్పుడు అని చెప్పి మళ్ళా మా అంకుల్ కృపరావు అంకుల్ దేవుని స్తుతించి మళ్ళీ గ్లాస్ నీళ్ళు నోట్లో తాగించారు. అప్పుడు నోరు బయటకు వచ్చింది. నేను వెళ్ళిపోతాను, మీ దేవుడు నాకు సిగను నరికేస్తాడు కనుక నేను వెళ్ళిపోతాను, ఉండను అని చెప్పి ఊగి దెబ్బేరు పడిపోయి ఊగిసి వెళ్ళిపోయింది ఆ వ్యక్తిని. ఆ రోజు ఒక మర్మం చెప్పింది, మీరు ఈరోజు రాకపోతే, మీరు ఈరోజు ఇక్కడ ఆరాధన చేయకపోతే ఈమెను నేను 3 సంవత్సరాలు చెడ్డగడుతున్నాను, ఈ వారంలో ఈ 10 రోజుల వ్యవధిలో ఈమె పిల్లల్ని తినేసి వెళ్ళిపోదును, కానీ యేసయ్య నా గూడు కూలదోశాడు అని చెప్పి ప్రిమేట్ వల్ల ఆమె సాక్ష్యం చెప్పింది, ఊగి ఒగ్గేసి వెళ్ళిపోయింది. అది జరిగిన సంఘటన. అంటే ఇక్కడ పౌలు శీలలు ప్రార్థించు కీర్తనలు పాడుచుంటే మేము ఆరాధన పాడవరు పాడాం కనుక పాడేసరికి వెళ్ళిపోయింది. ఏ ఎగ్జాంపుల్ ఏంటిది కనుక ఇంకొక ఎగ్జాంపుల్ అంటే పరిశుద్ధాత్మ పొదుగుదల విషయం మాట్లాడుతున్నాను. ఇక్కడ జరిగింది ఏంటి, దేవుని ఎన్వాల్వ్మెంట్ వచ్చింది. పెద్ద ఏం జరిగింది అక్కడ, భూకంపం వచ్చింది, భూకంపం కలిగింది. అక్కడ చలసాలు పునాదులు అదిరిపోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు కూడా ఊడిపడిపోయాయి. అటువంటి భూకంపం వచ్చింది. అంటే దేవుడు కలుగు చేసుకున్నాడు ఇక్కడ పౌలు శీలల విషయంలో. ఏమండి కనుక అక్కడ చూస్తే మేము ఓన్లీ పాటల ద్వారా ఆరాధన చేస్తాం, అది కూడా పల్లవుల ద్వారా ఆరాధన చేస్తాం. ఆ దైవ శక్తి ఎందుకు వచ్చిందో చెప్పింది, ఏ ఉద్దేశంతో అక్కడ ఉందో చెప్పింది, ఒగ్గేసి వెళ్ళిపోయింది. తర్వాత ప్రిమేట్ వల్ల ఆవిడ ప్రభు నమ్ముకున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఆ తర్వాత చూస్తే ఇక్కడ స్తుతించిన అంటే పాటల ద్వారా స్తుతించారు. మేమేం చేస్తామట, బొబ్బిలి ప్రాంతంలో పెంతెకోస్తు పాస్టర్ గారు దానియేలు గారు అని మా ఆత్మీయ తండ్రిని ఎందుకు అంటున్నాను, నేను బాప్తిసం పొందుకున్న స్థలం అదే, నేను సువార్తకి వెళ్ళిన స్థలం అదే, నేను ఐటే చదువుతున్నప్పుడు ప్రిమేట్ వల్ల ఆయనతో పాటు తెల్లవారు 3 గంటలకు సువార్తకి వెళ్ళిన స్థలం అదే. ఆ మందిరం కట్టడానికి ఆ ఊరంతని కాలువ నీళ్ళతో తీసి మొత్తం ఆ మందిరం పునాది వేసినప్పటి నుంచి చివరికి పూర్తయినంత వరకు ఉండే మందిరం అదే. కనుక నా ఆత్మీయ తండ్రి దగ్గర ఉన్నాను. అయితే జరిగిన సంఘటన ఏంటంటే, మా ఐటీ చదువుతున్నప్పుడు మా స్నేహితుడు లవర్ చనిపోయింది. ఆ మధ్యవర్తి ఉంటే ఆ మధ్యవర్తికి ఇచ్చిన బేబీ పుడితే ఆ బేబీని ఉయ్యాలేసుకుంటే అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ప్రిమేట్ వల్ల ఆ బేబీ ఉయ్యాలేసి ఊగుతున్నప్పుడు ఆ ఉయ్యాల గాలికి ఎగిరిపోతుంది. ఈ చివరి నుంచి ఆ చివరి కూపేస్తుంది, ఎవరు కనబట్టలేదు. ఆ నాన్నమ్మ తన కళ్ళం నుంచి వచ్చి టీ పెట్టుకోవడానికి మధ్యాహ్నం 2 ప్రాంతం అనుకుంటారు, 1 గంటన్నర ఏదో టైం, మొత్తం మర్చిపోయిన టైం.
ఆ టైంలో ఆవిడ వచ్చి టీ మరిగేసుకుందామని కిరోసిన్ పప్పు స్టవ్ కొట్టి వెలిగిస్తే ఆ వెలిగించి లోపలికి వెళ్ళి పాలు గిన్నె తేవడానికి వచ్చేసరికి ఆ యొక్క స్టవ్ గాల్లో ఎగురుతుంది. మేమందరం చూసాం. ఆ టైంలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేశానంట, పాస్టర్ గారు రండి, మీరు రాకపోతే ఒప్పుకోనని కొద్దిగా సీరియస్గా మాట్లాడితే ఆయన అప్పుడే తినేసి పడుకున్నారు. ఆయన రావటానికి కొద్దిగా బతికిస్తే నేను గట్టిగా, అయ్యారు ఏంటి మీ సంగతి విశ్వాసాలుగా అయిపోతే మీరేంటారుగా, ఇదేనా యేసు ప్రభువు చెప్పింది అని చెప్పి సీరియస్ అయిపోతున్నాను. సీరియస్ అయిపోయినప్పుడు లేదు రాజు, ఎందుకంత కోపం, ఏం జరిగిందంటే అలాగే జరిగిందంతా చెప్పారు. జరిగిందంత చెప్పినప్పుడు అయితే నేను ఇప్పుడు రాలేండి రాజు, పర్వాలేదు వెళ్ళిపోతులే అని అంటే నేను అన్నాను, నాకు కుదరదు, నేను తీసుకొస్తాను అయ్యగారు అని చెప్పి తీసుకువెళ్ళాలన్నాను. అని తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే అయితే నేను మొహంకాలు చేతి కాడికి వచ్చేసరికి ఈలోపు నువ్వు ప్రార్థన చేయి, అక్కడ అది ఏం పోద్దంటే అలాగే మీరు ఎవరంటే మీరు ఎవరు చేయకండి అని చెప్పి కొద్దిగా ఆజ్ఞాపించి నేను ప్రార్థన కూర్చున్నాను. ప్రభు దెయ్యం వెళ్ళకూడదు ప్రభు, ఇచ్చేయి ప్రభు, వచ్చేయి ప్రభు, పాపం క్షమించి ప్రభు ఇలా అంటున్నాను. అంటుంటే మధ్యలో వచ్చారు పాస్టర్ గారు. మధ్య వచ్చి ఆపో అని గెలిచారు. ఇదేంటి పాస్టర్ గారు, అయ్యగారు మీరు ఆపమంటారు రేంటి, ప్రార్థన చేస్తే ఆపమని సేవకులు మిమ్మల్ని చూశానండి అని సీరియస్గా మాట్లాడుతున్నాను. అప్పుడు అన్నారు నవ్వి, నాయన నువ్వు చిన్నవాడు నాకు అర్థమైంది కానీ నువ్వు విను అన్నారు. ఏం చెప్పండి అన్నాను. ఆ పెన్న పేపర్ తీసుకో అన్నారు. పెన్న పేపర్ తీసుకో, ఇంతవరకు ప్రార్థన చేశావు కదా అన్నారు. అవునండి ప్రార్థన చేశాను. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేయకు ప్రభువా, ఆ దెయ్యం వెళ్ళిపోయింది కనుక దాన్ని వదలకొట్టావు కనుక నీకు స్తోత్రం అని చెప్పి ఆ స్తోత్రం అన్న తర్వాత ఆ టైం రాసుకో కనబడుతుంది, గడియారం టైం అని నేను రాసుకొని నేను కారు చేతి కడుక్కొని వచ్చినంత వరకు కూడా నువ్వు స్తుతి స్తోత్రం హల్లెలూయా స్తుతి స్తోత్రం ఇవే చెప్పాలి, ఇంకొకటి చెప్పడానికి వీల్లేదు అని అన్నారు. అయితే చూస్తారు వెళ్ళకపోయింది అనుకున్నప్పుడు చూస్తాను మీ సంగతి యేసు ప్రభు సంగతి అన్నట్లుగా చాలా సీరియస్ అయ్యాను. అయిన తర్వాత సరే చూసి టైంని రాసుకున్నాను. యేసయ్యా దేవుని ఎక్కడి నుంచి వెలగొట్టినందుకు నీకు స్తోత్రం అని చెప్పాను. ఆ సమయం రాసి జోబులు పెట్టుకున్నాను. అయ్యగారు వెళ్ళిపోయారు. బాత్రూమ్కి వెళ్ళి ఆయన ఇంచుమిచ్చారు 2 నిమిషాల తర్వాత వచ్చారు. బట్టలను వేసుకుని బయలుదేరి అంతా కూడా సిద్ధపడి ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని సైకిల్ వేసుకొని తీసుకువెళ్ళాను. ఆ పేపర్ నా జోబులు పెట్టారు అయ్యగారు. ఆ పేపర్ నా జోబులు పెట్టినప్పుడు ఎందుకు చెప్తాను తేడా చూపిస్తాను మీకు. ఆరాధన అంటే ఏంటంది ఇది అసలుది. ఆ పేపర్ నా జోబులు పెట్టుకెళ్ళాను. అడిగేసరికి అయ్యా రాజు అయ్యగారు ఎందుకు ఇబ్బంది పెట్టావన్నారు వాళ్ళు, జనాభాలో ఆ ఇంటి వాళ్ళు. అనేసరికి అయ్యగారండి అని చెప్పి అయ్యగారిని కూర్చుని పెట్టిన తర్వాత ఎందుకు ఇబ్బంది పెట్టావు అంటే, అమ్మ నువ్వు చెప్పకుండా రాజు జోబులో ఆ పేపర్ ఉంది, ఆ పేపర్ తీసి పట్టుకుంటే కప్పీసి పట్టుకోమ్మ, మూసి పట్టుకుంది. ఇప్పుడు చెప్పమ్మా ఏ సమయానికి దెయ్యం వెళ్ళిపోయింది అని అడిగారు పాస్టర్ గారు. ఫలానా టైంకి దెయ్యం వెళ్ళిపోయిందండి అని చెప్పి ఆవిడ చెప్పారు. అక్కడి నుంచి మరి ఆ సూచనలు కానీ గాలి కానీ ఏది కూడా లేదయ్యారని చెప్పారు. లేదయ్యారని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ టైం ఏంటో ఆ రాజు జోబులు ఉండేటి పేపర్ ఉందండి, ఆ టైం చూడండి అని అన్నారు. అనేసరికి ఆ పేపర్ తీసి చూస్తే అదే సమయం మనకు దెయ్యము ఎక్కడ ఒకేసింది. ఏంటంటే రాజు నాకు కనపడతావా, ఏ సేవకి సరిపోవాలా, ఇది దేవుని శక్తి అంటే అని మా పెంతెకోస్తు పాస్టర్ గారు ధైర్యపరిచారు. కనుక చెప్పొచ్చింది ఏంటంటే ఇక్కడ పౌలుసేల్లో ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అక్కడ దేవుని ఇన్వాల్వ్మెంట్ కనబడ్డది. అంటే దేవుని ఆత్మ ఆ ప్రతికూల పరిస్థితులు పొదిగింది. అక్కడ మేము పదవుల ద్వారా ఆరాధన చేస్తే అక్కడ ఆ దైవ శక్తి ఊగి వెళ్ళిపోయింది. గర్వికి మాట్లాడి చివరకు నేను మీకు భయపడాలరా అని చెప్పి నాతో మాట్లాడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళు ప్రతికూల పరిస్థితి బొండాలు బిగించి జైలు వేయబడినట్టు వీళ్ళకి దేవుడు కలుగు చేసుకుని ఆ బొండాలు ఊడినట్లుగా చేశాడు. ఇది 2వ సంఘటన. ఇప్పుడు 3వ సంఘటన చెప్తాను. మొదటి సంఘటన చీకటి అగాధ జలముల పైన కమ్మిండినప్పుడు ఆ జలముల పైన దేవుని ఆత్మ అలాడింది. మొదటి భాగం సంఘటన. దానిలో వెలుగు కమ్మని పలికాడు దేవుడు. అంటే కంటికి కనబడుతుంది కూడా, మార్పు కనబడుతుంది. ఇక్కడ కూడా కంటికి కనబడుతుంది, మార్పు కనబడుతుంది. 2 విషయములు కూడా. 3వ విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. అంటే 3 ఎగ్జాంపుల్స్ చెప్పకపోతే ఈ స్తుతి ఆరాధన యొక్క లేకపోతే స్తుతి యాగం యొక్క ఆ ఔన్నత్యత మీకు తెలియదు. కనుకనే ప్రాక్టికల్ అనుభవంతో సహా చెప్తున్నాను. రండి 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయంలో 21 నుంచి మనం చూస్తే 20వ అధ్యాయం చూస్తే 1వ వచనం నుంచి చూస్తే మనం 1-2 వచనాలు చూస్తే ఏముందట అంటే, ప్రిమేట్ వలరా ఇక్కడుండే మాట ఏంటంటే 1వ వచనంలో 2వ వచనంలో చూద్దాం. ఇక్కడ ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిన ఈ ప్రతికూలత అంటే 3 రకాల జనాంగం సైన్యం వచ్చారు యెహోషాపాతు మీదకి. తర్వాత అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి
సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చున్నది అని చెప్పారు. చిత్తగించము, వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతు నాకు తెలియజేసిరి అన్నమాట. ఇక్కడ చూస్తే సముద్రావలు ఉండేటి వారు తర్వాత సిరియన్లు కూడా వచ్చారు. అంటే ఇంచుమించు 5 కేటగిరీల సైన్యం అంతా వచ్చారు, మోహరించినప్పుడు యెహోషాపాతు ప్రార్థన చాటించాడు, నీ దేవుడిని కాదు కదా అని చెప్పి ప్రార్థన చాటించి ఏం చేశారట, ఆ యొక్క ప్రవక్త చెప్పిన రీతిగా పాడుటకు స్తుతించుటకు యవనస్తులు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఆ మాటుగాడిని పెట్టి దేవుని స్తుతించి ఆరాధన చేయడానికి ఏం చేశారట అంటే, వాస్తవంగా స్తుతి ఆరాధన వస్తుందండి. దుఃఖము, భయము, ఆందోళన 5 రకాల సైన్య సమూహాలు యెహోషాపాతు చుట్టుముట్టేశారు సడన్గా. ఆ టైంలో ప్రాణభీతి ఒక్కొక్కరికి ఉంటుంది. కానీ ప్రిమేట్ వల్ల మనుషులేమి పశువులేమి అందరూ కూడా ఉపవాసం ప్రకటించుకొని దేవుని సన్నిధిని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పాడుటకు స్తుతించుటకు ఏర్పాటు చేసుకోమని చెప్పిన తర్వాత యెహోషాపాతు అలా ఏర్పాటు చేశారు. కనుక 22 వచనం ఏమైందట అంటే, వీరి భయము ఏంటిది, మరణ భయం. 5 కోణాల్లో నుండి 5 యాంగిల్లో నుండి చుట్టుముట్టేశారు సైన్యం, శత్రు సైన్యం. చుట్టుముట్టేసిన ఆ ప్రతికూల పరిస్థితిని పొదగటానికి దేవుడిచ్చిన సూత్రం ఏంటంట, మీరు పాడుటకు స్తుతించుటకు యవనస్తులు ఏర్పాటు చేయండి, టీంని ఏర్పాటు చేయండి అని చెప్పినట్లు చెప్పి వారు పాడుతూ స్తుతించినప్పుడు ఏమైందట చూడండి 22 వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. ఎప్పుడు వారు పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టగా, నేను అక్కడ స్తుతి స్తోత్రం అని మొదలుపెట్టగా ఇక్కడ దెయ్యం ఒగ్గేసింది. ఇక్కడ నేను పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టగా అంటే దేవుని అంటే ఆరాధన పాటల ద్వారా ఆరాధన. నా 2వ అనుభవం చెప్పాను, స్తుతి స్తోత్రం 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 హల్లెలూయా అనేది ఇది కూడా ఆరాధన. తర్వాత ఇక్కడ ఏంటంటే అంటే ప్రిమేట్ వలన పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా ఆరాధన అనేది కనబడుతుంది. తర్వాత ఏంటంటే అక్కడ ప్రతికూల పరిస్థితిని ఏం చేయబడదట, పరిశుద్ధాత్మ పొదగాలంటే అక్కడ కావాల్సింది ఏంటంటే స్తుతియాగము కావాలి. కనుకనే స్తుతియాగము అర్పించుడి, దేవుడు మీ పరిస్థితుల్లో కలుగు చేసుకొననివ్వండి, లేకపోతే దేవుని మీ పరిస్థితుల్లో కలుగు చేసుకొననివ్వండి అని మాట మీకు తెలియజేయడానికి కారణం ఇది. కనుక దేవుడు కలుగు చేసుకోవాలంటే నీ పరిశుద్ధాత్మక పొదుగుదల నీ ప్రతికూల సమస్యల మీద ఆక్యుపై చేయబడాలి. నీకు జరుగుతున్న నష్టాల మీద పరిశుద్ధాత్మక పొదుగుదల ఆక్యుపై చేయబడాలి. కనుక వాటన్నిటిని బట్టి కూడా నీకు కలుగుతున్న శ్రమల మీద, లేకపోతే నీకుండే నీ నెగిటివ్ ప్రవర్తన దైవికంగా ఉండవలసి నీవు ఉండలేకపోతున్నావు కనుక నీ ప్రవర్తన మీద కూడా ఆ పరిశుద్ధాత్మ పొదుగుదల కలిగి ఉంటే ఏం చెబుతాడ, దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. అందుకే కదా ఇక్కడ మాట ఏంటంటే స్తుత్యాగం అర్పించేవాడు, కీర్తన గ్రంథం 23 చరణంలో స్తుత్యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గమును సరళం చేసుకుంటున్నాడు. అంటే స్తుత్యాగం అర్పిస్తుంటే దేవుడు వచ్చి రక్షణ ఇస్తారంట. అంటే స్తుతియాగం అంటే స్తుతి స్తోత్రం. మాకు కొన్ని సంఘాల్లో ఒక ఆరాధన పల్లవి పాడిసి అయిపోయింది, హ్యాపీ ఆరాధన అయిపోయింది అనుకుని వెళ్ళిపోయింది కాదు. యాగం అది 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. ప్రియులారా మీకు తెలియదేమో, భారతపురంలో ఇంటి నేను 7 సంఘాలు కట్టాను. భారతపురంలో నా సంఘంలో నేను ఆరాధన చేస్తున్నప్పుడు నా పెళ్ళయింది, నా కొడుకు చిన్నోడు ఆరాధన చేస్తుంటే ఆ రూమ్లో హాల్లో పెద్ద హాల్ ఉంది, షకిన మేఘములు వచ్చి మమ్మల్ని తడిపోయండి. ప్రతి ఒక్కరు నేను పాపిని దొర్లు ఏడ్చారండి, మా అమ్మతో సైతం, మా సంఘ పెద్దలతో సైతం. ఏమండి అలాంటి సన్నివేశం అనేది మేము చూడగలిగాం. కనుక ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మక పొదుగుదల ఉంటేనే నీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసుకోగలడు, అదర్వైజ్ కలుగు చేసుకోడు. ఎందుకంటే అంటే దేవుడు ఈ సృష్టిని పాడైపోయిన సృష్టిని తిరిగి నిర్మించుకున్నట్లు కూడా పరిశుద్ధాత్మ యొక్క పొదుగుదల ఉంటేనే చేశాడు. కాబట్టి ప్రిమేట్ వల్ల ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే, స్తుతియాగం అన్నది ఏంటి అంటే అది ఒక యాగం అంటే కొంత సమయం, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలతో అయిపోయింది కాదు. కనుక స్తుతియాగం అనేది చేయాలంటే
ఇంగ్లీష్లో ఏముందంటే సాక్రిఫిషియల్ రిచువల్ లేదా ఫైర్ రిచువల్ అంటారు. ఇది అంటే యాగమని. ఈ యాగముని ఫైర్ రిచువల్, సాక్రిఫిషియల్ రిచువల్ అంటారు. కనుక ఈ యాగము చేయాల్సిన పరిస్థితి ఏంటట, నోటి జిహ్వఫలము ద్వారా నువ్వు స్తుతి యాగము చేయాలి. అంటారు స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నారు. స్తుతి స్తోత్రం అన్న ఏదైనప్పటికీ కూడా ప్రిమేట్ వల్ల మహిమపరుచున్నాడు. కాబట్టి ఆ యాగముల మీదనే పరిశుద్ధాత్ముడు పొదుగుదల ఉంటుంది తప్ప, అంటే పరిశుద్ధాత్ముడు స్తుతి ఆరాధన మీద పరిశుద్ధాత్మ యొక్క పొదుగుదల ఉంటుంది మొదటిగా. రెండోదిగా యేసు అను నామం మీద, లేకపోతే యేసుక్రీస్తు అనే నామం మీద పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంటుంది. మరియు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగమైన ఆయన రక్తం మీద ప్రోక్షించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. మూడోది ఆయన వాక్కు మీద పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. ఈ మూడింట్లో కూడా, అంటే వాక్కు మీద, తర్వాత ఆయన రక్తం మీద, ఆయన నామం మీద, తర్వాత స్తుతి యాగమనే ఆరాధన మీద, ఈ నాలుగింటి మీద కూడా పరిశుద్ధాత్మ యొక్క పొదుగుదల ఉంటుంది. కనుక ఆ నాలుగు ఉంటేనే దేవుడు తన శక్తిని కలుగు చేసుకుని తన శక్తిని విడుదల చేస్తాడు. ఇంకొక మాట నన్ను చెప్పనియండి, అదేంటంటే ప్రిమేట్ వల్ల ఇక్కడ 8వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 8వ కీర్తనలో 8వ కీర్తనలో 2వ చరణంలో ఒక మాట ఉంది. ఏంటది? శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలులకి చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు అని మాట ఉంది. ఏంటంట? స్తుతుల మూలం ఒక దుర్గం, ఒక యాగం. నువ్వు స్తుతిస్తుంటే అది దైవ శక్తి కావచ్చు, మనుషుల శక్తి కావచ్చు, ప్రతికూల పరిస్థితి కంటే కనబడుతున్న వ్యతిరేకత కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అదేంటట? మాన్పివేయుటకై అని మాట ఉంది. ఏంటంటే మాన్పివేయుటకై ఏంటి? శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై. మరి ఇక్కడ వారు పాడుటకు స్తుతించడానికి మొదలుపెట్టగా శత్రువులు వారు ఏం చేశారంటే తమ్ముడితో పొడుచుకొని చచ్చిపోయారు తప్ప ఈ దేవుని బిడ్డలు ఏం చేయలేకపోయారు. కాబట్టి దేవుని ఇన్వాల్వ్మెంట్ కావాలంటే నువ్వు స్తుతియాగము చెల్లించాలి, అర్పించాలి. అర్పణ, బలి అనేది ఏంటట? అర్పణ, సాక్రిఫైస్. ఈ యాగం ఏంటంటే సాక్రిఫిషియల్ రిచువల్ అని చెప్పి చూసుకున్నాం. కనుక ఈ యాగం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ఆత్మ ఆ యాగం మీద, అనగా ఆ స్తుతి ఆరాధన చేస్తున్న ఆ స్తుతి స్తోత్రం నీకు తెలియకపోయినా నీకు చిన్న ప్రార్థన చేసేయి, నాలాగా దేవుడు స్తుతించి ఆరాధన చేస్తే ఏం జరుగుతుందంటే దేవుడు కలుగు చేసుకుంటాడు. ఆయా విషయాల మీద నీకు విజయముని విక్టరీని కలుగు చేస్తాడు. కాబట్టి ప్రిమేట్ వల్ల ఇక్కడ స్తుత్యాగం అనేది మనం చేయాల్సిన తప్పదు. ఎందుకు చేయాలంటే చూద్దాం రండి. ఎందుకు స్తుత్యాగము చేయాలి? స్తుత్యాగము ఎందుకు చేయాలంటే స్తుత్యాగము చేస్తేనే, యేసుక్రీస్తు రక్తంను ప్రోక్షిస్తేనే, యేసుక్రీస్తు నామమును నీ ప్రతికూల పరిస్థితుల మీద, నీ సమస్య మీద విడుదల చేస్తేనే పరిశుద్ధాత్మ పొదుగుతాడు. పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, పరిశుద్ధాత్మ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది అక్కడ తన స్వాధీనంలోనికి నీ ప్రతికూల పరిస్థితిని తీసుకొని నీకేం చేస్తాడంటే నీకు కావాల్సిన ప్రపంచాన్ని, అంటే నీకు కావాల్సిన రక్షణను క్రియేట్ చేస్తాది. నీకు కావాల్సిన సంతోషాన్ని ఉత్పత్తి చేసే ఆ రక్షణ క్రియేట్ చేస్తుంది. అందుకే ఇక్కడ రాశారు, ఏమిటి రాసినట్ట? ఆ పొదుగుదలతోనే ఎవరికైనా విడుదల, స్వస్థత, విజయము, దేవుని కార్యములు, దేవుని కంచె, తర్వాత దేవుని దయ, దేవుని శ్రద్ధ, మన దేహములకు ఆరోగ్యము, మన ఎముకలకు పుష్టి, మనకు శత్రువుల నుండి క్షేమము మొదలుగు అనేకమైన వాటిని దేవుని నుండి పొందుకొనగలము. ఎప్పుడు? ప్రతికూలతలను ఎలా తీసుకొస్తేనే. ఎక్కడ తీసుకురావాలి అంటే పరిశుద్ధాత్మ పొదుగుదల తీసుకురావాలి. పరిశుద్ధాత్మ పొదుగుదల తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అంటే అద్దంలో కొండను చూసినట్లుగా ఏం చేస్తావు? ప్రభువా, నా సమస్య ఇంత పెద్దది అంటే నీ దేవుడి కంటే నీ సమస్య పెద్దదని చూస్తున్నావు. నీ దేవుడిని కించపరుస్తున్నావు. నీ సమస్య పెద్దది, అమ్మో నా ప్రాణం చచ్చిపోవడానికి తప్ప ఇంకొక ఆధారం అవకాశం లేదని. గతంలో నాకు అటువంటి సందర్భం వచ్చింది, ఇంకొక అవకాశమే చచ్చిపోవడం తప్పని. కానీ దేవుడికి అవకాశం ఇస్తాను, దేవుడికి సమయం ఇస్తాను, ఆయన ఎలా సాల్వ్ చేస్తాడు ఈ సమస్యను. కరెక్టే, కావాలని తెలిసే జరిగిన పరిస్థితులకి కోరుండి మనం
తెలుసో తెలియక చేస్తాం, వాటి వల్ల సమస్య వస్తుంది, చివరకు చనిపోవాలన్నంత స్థితికి వెళ్ళిపోతాం. కానీ దేవుడికి అవకాశం ఇవ్వాలని దేవుని స్తుతించి ఆయన సన్నిధి కనిపెట్టినప్పుడు ప్రతికూల పరిస్థితిని మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమేటి వల్ల ఇక్కడ చెప్పాలంటే ఎందుకు మనం స్తుత్యాగం అర్పించాలంటే సంఘములో పరిశుద్ధాత్మ పొదుగుదల ఉండాలి అంటే సంఘములో కనీసం 1 గంట సేపైనా ఆరాధన ఉండాలి. పరిశుద్ధాత్మ పొదుగుదల కావాలంటే సంఘంలో వచ్చిన వారు స్వస్థతలు, మేలులు, అద్భుతాలు పొందుకోవాలంటే, అద్భుతాలే కాదు, వారికి ఉండే ఆ సమస్య నుంచి వారు విడుదల పొందుకోవాలంటే తప్పనిసరిగా సంఘంలో 1 గంట సేపు ఆరాధన కావాలి. గంటకి పైబడే యాగముగా ఉండాలి ఆరాధన. స్తుతి, స్తోత్రం, హల్లెలూయా అయిపోయింది, ఒక పాట అయిపోయింది, ఒక పల్లవి అయిపోయింది, సరిపోయింది ఆరాధన. అది కాదు. అసలు ఏ దినం అది? ఆరాధన దినం. దేవునికి ఆరాధన తృప్తిగా ఇవ్వాల్సిన సంఘ దినం అది. ప్రసంగాలు సమస్య నుంచి విడుదలకి నువ్వు చెప్పుకోవాలంటే శుక్రవారం ప్రార్థనలు ఉన్నాయి, శనివారం ప్రార్థనలు ఉన్నాయి, బుధవారం ప్రార్థనలు ఉన్నాయి, ఫ్యామిలీ రిట్రీట్లు ఉన్నాయి, యవనస్తుల రిట్రీట్లు ఉన్నాయి, సండే స్కూల్ రిట్రీట్లు ఉన్నాయి, సంఘ పెద్దల రిట్రీట్లు ఉన్నాయి, అభిషేక ఆరాధనలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వరములు గురించిన ప్రత్యేక ఆరాధన ఉంటుంది. తర్వాత అంత మాత్రం కాదు, బాప్తిస్మం గురించిన ప్రత్యేక క్లాసులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆదివారపు ఆరాధన మాత్రం తప్పనిసరిగా 1 గంటకు మించి ఉంటేనే నీ సంఘానికి క్షేమాభివృద్ధి. అక్కడ పాస్టర్గా యవనస్తులు మాత్రమే కాదు, అందరి ఆరాధన ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ గంటలో ఒక లోకాన్ని చూడగలగాలి, అన్ని మర్చిపోగలగాలి. అప్పుడు మనకి ఏంటంటే స్తుత్యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు. నేను అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, కానీ మనం ఆరాధన చేస్తే దేవుడు దిగివచ్చి నీ సమస్యల నుంచి పక్కన పెడతాడు. నీ సమస్యలను నీలో నుండి, నీ కుటుంబంలో నుండి, నీ ఇంట్లో నుండి, నీ ఆరోగ్యంలో, నీ దేహంలో నుండి తీసి ప్రక్కన పెడతాడు. అది ఏమండి. కాబట్టి మొదటిది ఏంటంటే సంఘములో పరిశుద్ధాత్మ పొదుగుదల ఉండాలంటే స్తుతి ఆరాధన ఉండాలి, యేసు రక్త ప్రోక్షణ ఉండాలి, యేసుక్రీస్తు నామం అనేది ప్రోక్షించడం ఉండాలి. తర్వాత రెండోది మన కుటుంబాలలో పరిశుద్ధాత్మ పొదుగుదల ఉండాలి అంటే సంఘములో కనీసం 1 గంట సేపు ఆరాధన ఉండాలి. అలాగని కుటుంబాల్లో కూడా కుటుంబ ఆరాధన ఉండాలి. కుటుంబ ప్రార్థన కాదండి, కుటుంబ ప్రార్థన కాదు. చిన్న ప్రార్థన చేయండి. మీ కుటుంబ సమస్యలు, మీ పరిస్థితులు, మీ మనస్తత్వాలు, వీటన్నిటి నెగిటివ్గా బలహీనతలు, భక్తిహీనతలు ఇవన్నిట్లు కూడా చిన్న ప్రార్థన చేసి, ప్రభువా నా కొడుకు లేకపోతే నా భర్తకి లేకపోతే నా భార్యకి మారుమనసు ఇవ్వండి అని చిన్న ప్రార్థన చేసి కుటుంబ ఆరాధన మొదలెట్టాడు. 1 గంట సేపు ప్రతిరోజు కుటుంబ ఆరాధన చేస్తున్నప్పుడు ఏం చేయబడుతుందంటే దేవుడు కలుగు చేసుకుంటాడు. దేవుడు కలుగు చేసుకొని నీ కుటుంబంలో మనుషులకి మారు మనసు ఇస్తాడు. నీ జీవితంలో భక్తిహీనకరమైన పరిస్థితి, నా జీవితంలో బలహీనకరమైన పరిస్థితులు మార్పు చెందడానికి కారణం ఎవరట? పరిశుద్ధాత్ముడు తప్ప ఇంకొక అవకాశం లేదు. ఏమండి మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరమును బట్టి దావీదు సంతానం గాను మృతులను పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడని యేసుక్రీస్తు వారి గురించి ఆ యొక్క రోమపత్రిక 1వ అధ్యాయంలో మనకి 5-6 వచనాల్లో కనబడుతుంది. అంటే పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడట. అంటే పరిశుద్ధాత్మ పొదుగుదల లేకపోతే నేను నువ్వు కూడా దేవుని కుమారత్వంలో నిరూపించలేం, పరిశుద్ధులుగా నిలబడలేం, పాపాన్ని జయించలేం. ఎందుకు తెలుసా? ఇంకొక మాట ఉంటుంది, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం ఏముంటుందట అంటే క్రీస్తునందున్న జీవమునిచ్చే ఆత్మిక నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. జీవమునిచ్చే ఆత్మిక నియమం అంటే నీ ప్రతికూల భక్తిహీనత, బలహీనతల మీద కూడా పరిశుద్ధాత్మిక పొదుగుదల ఉండాలంటే నువ్వు ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తే ఆయన జీవమునిచ్చే ఆత్మిక నియమట నా ప్రవర్తనని మారుస్తూ ఉంది. నాది రోజు డైలీ నన్ను నేను నమ్మదగిన వాడిని కాను, దేవుడు నన్ను ఉంచుతున్నాడు నమ్మదగిన వాడిగా. ఏమండి, నా ఇంట్లో చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను, నన్ను నేను నమ్మదగిన వాడిని కాదు, నేను అంత ఆత్మీయం కాదు. పరిశుద్ధాత్మ శక్తి, నాకు ఈ సూత్రం తెలుసు. పరిశుద్ధాత్మ పొదుగుదల నా భక్తిహీనతలు, నా బలహీనతలు ఆపదించుకోవడం రోజు నాకు తెలుసు. కనుకనే ప్రియమేటి వలరా నేను ప్రయాణాలన్నింటినీ కూడా ఉపయోగించుకుని ఆరాధన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఇంకా బలహీనమైన ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి ఆశపడుతున్నాను ఈ రోజు నుండి. సరే, మన కుటుంబాల్లో పరిశుద్ధాత్మ పొదుగుదల ఉంటేనే కనీసం 1 గంట సేపు ఉండాలంటే కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన కాదు, వాక్యం చదువుకోవడం కాదు, లేకపోతే వాక్యం చదువుకుని 2-3 పాటలు పాడుకుని ప్రార్థన చేసేయడం కాదు, సమస్యలు దేవునికి అప్పచెప్పడం కాదు. దేవునికి సమస్యలు అప్పచెప్పాలంటే ఏంటి? దేవునికి సమస్యలు అప్పచెప్పాలంటే పరిశుద్ధాత్మ పొదుగుదలలోనికి నీ సమస్యలను తీసుకురావాలి.
పరిశుద్ధాత్మ పొదుగుదలలో నీ సమస్యలు తీసుకురావడం అంటే నువ్వు స్తుతించి ఆరాధన చేయాలి. యేసు రక్తముని నీ సమస్య మీద పరాలి, ప్రోక్షించాలి. యేసుక్రీస్తు నామమును నా సమస్య మీద ప్రోక్షించాలి. అప్పుడు మాత్రమే దేవుడు కలుగు చేసుకుంటాడు. స్తుత్యాగం అర్పించుడి, నీ దేవుని నీ పరిస్థితుల్లో కలుగు చేసుకునివ్వండి అని మాట అన్నాను కదా అంశం. కాబట్టి రెండోది, నీ కుటుంబాలలో పరిశుద్ధాత్మ పొదుగుదల అవసరం. తర్వాత నీ జీవితంపై పరిశుద్ధాత్మ పొదుగుదల ఉండాలి అంటే సంఘములో నీవు రోజులో దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగము, సంఘం కాదు, సమయంలో ఒక రోజులో దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం సమయం కంటే ఎక్కువ సమయం ఉండాలి. అందుకే నేను చెప్పాను, మనం చర్చికి వెళ్ళాను, మంచి సంఘం తృప్తికరమైన పరిస్థితి, ఆరాధన కూడా చేశారు, తృప్తికరమైన ఆరాధన చేశారు. అయితే ప్రిమేట్ వల్ల అక్కడ మాట్లాడాను. ఏంటి మాట్లాడాను? పరిశుద్ధ ఆత్మ పూర్ణులై ఉండిన మాట మాట్లాడాను. అక్కడ మాట్లాడుతూ మీరు ఎంతవరకు చేస్తున్న ప్రార్థన, దేవునికి సమయం ఇస్తున్నారంటే అనే మాట ఎత్తి మీరు సమయం ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, లేకపోతే వ్యక్తిగత సంఘ ఇవన్నీ కలిపి రోజుకి దేవునికి సమయం ఇచ్చాను అని సాటిస్ఫై అయిపోతారు కనుక దేవుడు కలుగు చేసుకోవట్లేదు. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం ఏంటంటే 2 గంటల 40 నిమిషాల కంటే ఎక్కువ దశభాగం కంటే ఎక్కువ క్రైస్తవులు కనుక. యూదులైతే ధర్మశాస్త్రం పాటిస్తాం, మనం ధర్మశాస్త్రం పాటించక్కర్లేదు, వారి నీతి కంటే మన నీతి అధికంగా కావాలి కనుక ఎక్కువసేపు ఆరాధన అలా చేస్తేనే బాగుంటుందని చెప్పి వారికి సూచన అనేది తెలియజేశాను కనుక ప్రిమేట్ వల్ల ఇక్కడ నా అనుభవాలు కూడా ఆల్రెడీ మీకు చెప్పేశాను కనుక స్తుత్యాగం అనేది ఎందుకు చేయాలి అంటే నీ ప్రతికూల పరిస్థితులు అనేవి ఏం చేయబడాలట? పొదగబడాలి. నీ ప్రతికూల పరిస్థితులు, నీ శత్రువులు, నీకు ఆరోగ్యం, నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీకు కళలు ఇవన్నీ కూడా పొదగబడాలంటే నువ్వు స్తుత్యాగం అనేది చేయాలి. కానీ ప్రతి మనిషి కూడా చేయవలసిన స్తుత్యాగం టైం ఎంతట? ప్రార్థన టైం కాదు. ఆరాధన, స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, పల్లవులు వీటన్నింటి కూడా దేవునికి నువ్వు ఏంటట ఎన్ని గంటలు? 2 గంటల 40 నిమిషాల కంటే పైబడి, అంటే 45 నిమిషాలు పాటు అట్లీస్ట్ చేయగలగాలి రోజుకి. అలా చేస్తే యు ఆర్ మోర్ దెన్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సేవకుడి కంటే ఎక్కువగా ఉంటావు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎస్పెషల్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, అంటే ఆ సమస్యలు ఉండే సమయంలో చేయవలసిన పని ఇది. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇస్తే నీ కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా చాలా చెదిరిపోతాయి, ప్రతికూల పరిస్థితులన్నీ చాలా చెదిరిపోతాయి. కనుక ఎందుకు స్తుత్యాగం చేయాలి, అర్పించాలి అనేది మనము చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఎంతసేపు ఉండాలి అనే మాట కూడా మనం చూడబోతున్నాం. అయితే ఎందుకు దేవుని సన్నిధి గడపాలి అంటే ఏం చెప్పుకున్నామట? ప్రిమేట్ వల్ల అంటే మనం దేవునికి పరిశుద్ధాత్మక పొదుగుదల కావాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక మాట చెప్పనండి, దేవునికి ఇవ్వాల్సిన లేకపోతే చెల్లించవలసిన దశమ భాగం కంటే ఎక్కువ సమయం దేవునికి ఇవ్వాలి కనుక ఆయనను స్తుతించి ఆరాధించాలి. ప్రభువా నీ నామం బట్టి నీకు వందనాలు, నువ్వు ఘనమైన దేవుడు కనుక నీకు వందనాలు అని ఇవే ఎత్తి ఊరుకుంటే నువ్వు మహా అయితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చేస్తావు. మరికొంతమంది ఏం చేస్తారంటే టైం ఎక్కువ గడపాలని 1000 స్తోత్రములు చెప్తారు, 1000 స్తోత్రములు ఆర్టిఫిషియల్గా చెప్తారు. కానీ అలా కాదు. నీ గుండెల్లోంచి ఆర్టిఫిషియల్గా కంటెస్ట్ పెట్టి చూసుకొని చెప్పడం కాదు. నీ గుండెల్లో నుంచి, నీ ఆత్మలో నుంచి దేవునికి ఆరాధన వెళ్ళాలి, ఆరాటంకి వెళ్ళాలి. తర్వాత ఏంటంట, నీ కుటుంబం మీదకు దాడి చేస్తున్న ప్రతికూల పరిస్థితులు పరిశుద్ధాత్మ పొదుగుదలలోనికి రావాలి కనుక మొదటిది ఏంటంట, దశమ భాగముగా దేవునికి సమయం ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాల కంటే ఎక్కువగా, దశమ భాగం కంటే ఎక్కువగా. రెండోది ఏంటంటే నీ మీద నా కుటుంబాల మీద ఉండే ప్రతికూల పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, శ్రమలు, ఇవి పరిశుద్ధాత్మ చేత పొదగబడాలి కనుక నీవు 2 గంటల 45 నిమిషాల కంటే ఎక్కువ, 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం దేవుని స్తుతించి ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ పొదుగుదల నీ ప్రతికూల పరిస్థితి మీదకు, నీ కుటుంబ ప్రతికూల పరిస్థితి మీదకు వస్తుంది. తర్వాత ఏంటంటే నిన్నును నీ కుటుంబమును పరిశుద్ధాత్మను పొదగాలి కనుక, అంటే నిన్నును నీ కుటుంబమును పరిశుద్ధాత్మను పొదగాలంటే ఏంటి అంటే నీ కుటుంబం నుండే మనస్తత్వాలు, అవి నీ కుటుంబం నుండే బలహీనతలు, నీలో ఉండే బలహీనతలు, నీ కుటుంబం నుండే బలహీనతలు, వారి జీవితాల నుండి బలహీనతలన్నీ కూడా పొదగబడి అవి దైవిక పరిపూర్ణతలోకి ఎదగాలంటే తప్పనిసరిగా నీవు ఏం చేయాలట? స్తుతియాగం అనేది చేయాలి. తర్వాత ఏంటంట, దేవుని స్వస్థతకై, దేవుడు చేయబోయే విడుదలకై,
మేలులకై ఆయనను స్తుతించి ఆరాధించాలి. 4వది అయిపోయింది. 5వది ఏంటంటే దేవుణ్ణి సంతోషపరచుటకు ఆయనను స్తుతించి ఆరాధించాలి. దేవుని సంతోషపరచాలి. పెళ్ళైనోడు భార్య భర్తను సంతోషపరచాలనుకుంటుంది, భర్త భార్యని సంతోషపరచాలనుకుంటాడు, యజమానుని దాసుడు సంతోషపరచాలనుకుంటాడు. కానీ మన దేవుణ్ణి సంతోషపరచుటకు తప్పనిసరిగా మన స్తుతి ఆరాధన, స్తుతి యాగము చేయాలి అన్నది. ఎలా స్తుతించాలి అంటే ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ, కొన్ని రకాలు ఉన్నాయి, చెప్పేస్తాను, త్వరగా చదువుతాను చూడండి. ఎలా స్తుతించాలంటే మొట్టమొదటిది దేవుని నామమును కీర్తించి కొనియాడి స్తుతియాగం చేయాలి. దేవుని నామమును కీర్తించి కొనియాడి పదవుల ద్వారా, ఆరాధన పాటల ద్వారా కీర్తించి కొనియాడి స్తుతియాగంగా చేయాలి. అదొక అరగంట. తర్వాత దేవుడు ఎట్టివాడు, ఆయన ఏమై ఉన్నాడు అన్న వాటిని ఏంటంటే చెప్పుకుంటూ యాగముగా దేవుని స్తుతించాలి. యాగముగా దేవుడు ఎట్టివాడు, ఆయన ఏమై ఉన్నాడు, అంత మాత్రం ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎటువంటి వాడే కాదు, ఆయన నీ పట్ల ఏమై ఉన్నాడు అనేది కూడా చెప్పుకుంటూ దేవుని స్తుతించి ఆరాధన చేయాలి, యాగం చేయాలి. అదొక 15 గంట 10 నిమిషాల పాటు ఆ మాట చెప్పి దేవానికి స్తోత్రం, ఇటువంటి గొప్ప దేవుడు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 అని స్తుతిస్తూ స్తుతియాగం చేయాలి. నోరు అలసిపోయిందనో విసుగు వచ్చేసిందని చేయకు. విసుగు రాకపోయినా, నోరు అలగకపోయినా, అలసిపోయినా అది మానితే నీకు ఇవన్నీ కలగవు. కాబట్టి స్తుతియాగం అనేది చేయాలి. తర్వాత నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని కార్యములను బట్టి కొనియాడాలి. ఎలాగా? యాగంగా కొనియాడాలి. నీ పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ తల్లి పట్ల, నీ తండ్రి పట్ల దేవుడు చేసే కార్యాలను బట్టి అవి జ్ఞాపకం చేసుకుంటూ యాగముగా ఏం చేయాలట? నువ్వు కొనియాడాలి, స్తుతించాలి. తర్వాత 5వది ఏంటంటే నీకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, నీ అనుకూల పరిస్థితులను బట్టి యాగముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే నష్టం కలిగినా దేవానికి స్తోత్రం, కీడు కలిగినా దేవానికి కీడు కలిగిన నీకు స్తోత్రం, నువ్వు అనుమతించావు, లేకపోతే రాదు నా దగ్గరికి. కనుక నీ ఉద్దేశం ఏంటో నీకు స్తోత్రం ప్రభు అని చెప్పి ఆనందంతో స్తుతించాలి. నష్టం కలిగినా మనం ఏమనుకుంటే ఇంటోళ్ళు నాకు నష్టం కలిగిస్తుంది మా అమ్మ, నాకు నష్టం కలిగిస్తున్నాడు నా కొడుకు, నా కూతురు, లేదా నాకు నష్టం కలిగిస్తున్నాడు నా భర్త అనుకుని ఏం చేస్తారట? గొడవలు దిగుతాం. గొడవలకి కాదు దిగవలసింది. ఏం చేయాలి? దేవుని స్తుతించాలట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. నీ కలిగిన కీళ్లు బట్టి మేలులు బట్టి కూడా, నీకు నీ కుటుంబానికి కలిగిన కీళ్లు బట్టి మేలులు బట్టి. తర్వాత ప్రత్యక్ష గుడారపు నమూనా ప్రకారంగా యాగముగా దేవుని స్తుతించి ఆరాధించాలి. నేను అప్పుడు అలా చేసేవాడిని. తెల్లవారి 3 గంటల నుంచి తెల్లవారి 8 గంటల వరకు కూడా నా యమనంలో ఫస్ట్ దేవుని సేవకు వచ్చిన టైంలో ఇంచుమించు 2-3 సంవత్సరాలు చేసేవాడిని. ప్రీమెట్ వలన దేవుని శక్తి విడుదలయ్యేది. నేను నడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగే వారి ప్రసలు సాక్ష్యాలు కూడా బోల్డ్ ఉన్నాయి. అంత మాత్రం కాదు, నా గాలి ఊపిరి తగిలి దురాత్మ శక్తులు ఊపుతున్న దురాత్మ శక్తులు వాడికి తగులుకుంటే గుద్దుకుండేవి. తెలుసా? అలాంటి పవర్ ఏది? ఈ ప్రత్యక్ష గుడారపు నమూనా స్తుతి ఆరాధన చేసినప్పుడు. ఎలాగా? 3 నుండి 8 గంటల వరకు ఆరాధన చేసేవాడిని. దేవుని చిత్తమైతే మరలా ఆరంభించడానికి మనసు వాచ కర్మతో ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత నీ బలహీనతను ఆయన సవరించువాడని దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. నీ బలహీనతల్ని దేవుడు సవరించువాడు, నీ అనారోగ్య పరిస్థితుల్ని సవరించువాడు అని ఎరిగి అందుని బట్టి దేవునికి స్తుతి స్తోత్రం ఒక యాగం చేయాలి. తర్వాత నీ కలిగిన బలమును బట్టి నీ కలిగిన యోగ్యతలను బట్టి ఆయన వాటిని బలపరచువాడని దేవుడిని స్తుతించి ఆరాధించాలి. నీ కలిగిన బలాన్ని బట్టి, నీ కలిగిన అందాన్ని బట్టి, నీ కలిగిన చందాన్ని బట్టి, నీ కలిగిన యోగ్యతను బట్టి కూడా దేవుని స్తుతించి ఆరాధన చేయాలి. తర్వాత ఏంటంటే వాటిని బలపరచువాడని కూడా ఆరాధన చేయాలి. తర్వాత నీ శత్రువులను బట్టి, శత్రుకర పరిస్థితులను బట్టి కూడా నీవు దేవుని స్తుతించి ఆరాధన చేయాలి. ఒక 5-10 నిమిషాలు, ఒక్కొక్క దానికి 15 నిమిషాలు వేసుకోండి. 3 గంటలు ఏపాటు అయిపోవడానికి. అవునా కదా? తర్వాత నీకు నీ కుటుంబంలో కలిగిన కష్టములను బట్టి దేవుని స్తుతించి ఆరాధన చేయాలి. నీ కుటుంబానికి నీకు కలిగిన కష్టములను బట్టి, నీ నష్టాన్ని బట్టి కష్టాన్ని బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు, థ్యాంక్ యూ, వందనాలు, స్తోత్రములు అని చెప్పి నువ్వు చెల్లించాలి. చివరిగా దేవుడే నీకు కోట, రక్షణ, ఆశ్రయదుర్గమని, ఆయనే నీ బలము అని దేవుని స్తుతించి ఆరాధన చేయాలి. ఇన్ని 12 పాయింట్లు ఇచ్చాను. ఆరాధన చేయాలి. మరి ఇప్పుడు ఏంటంటే చివరిగా ముగించేస్తున్నాను.
మరి స్తుతి యాగం అంటున్నారు, స్తుతించాలని చేసి స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తుతి అంతే సరిపోయిందంటే అవును అంటే సరిపోయింది. లేకపోతే పలవల పాటల ద్వారా మధ్య మధ్యలో పలవల పాటలు అందుకొని దేవుని స్తుతించారం చేయాలి. లేకపోతే థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ ఏముందంటే చూద్దాం రండి. ఏంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 ఏముంది? కంటిన్యూవల్లీ ఆఫర్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అంటే సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతుల యొక్క యాగములు చేయమంటున్నాడు అక్కడ. ఎలాగా? జెఫ ఫలం అంట. చూడండి ఇక్కడ కనబడుతుంది అక్కడ. ఇన్ గాడ్ చూడండి, కంటిన్యూలీ ఆఫర్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ఆర్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్, దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. ద ఫ్రూట్ ఆఫ్ అవర్ అంటే జిఫ ఫలము. జిఫ అంటే నాలుక, ఇంగ్లీష్లో లిప్స్ అని కూడా ఇచ్చాడు. అంటే నాలుక పెదవులు కలిపి దేవుణ్ణి స్తుతించాలి యాగముగా. స్తుతి స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. మా స్వామి రెడ్డి ఆరాధన ఆరాధన అంటే అయిపోయిందా ఆరాధన? ఎలా డాన్స్ చేస్తున్నాడు ఆయన? అయ్యా అప్డేటెడ్ అవ్వలేదు ఇంకా, అప్డేటెడ్ వెర్షన్ కాదు కనుక అలా డాన్స్ చేస్తున్నారు. ఓకే, కనుక ఇప్పుడు ఏంటంటే కంటిన్యూలీ ఆఫర్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఆర్ ప్రైజ్. కంటిన్యూలీ ఆఫర్ అంటే విడువక పెదవులతో దేవుని స్తుతించే యాగము చేయాలి. అదే స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరుచున్నాడు అన్నమాట. అంటే కంటిన్యూల్ అనే మాట ఇక్కడ కనబడుతుంది. అదే రీతిగా హోషేయ గ్రంథం 14:2 కూడా కనబడుతుంది. హోషేయ గ్రంథం 14:2 కూడా ప్రీమేట్ వల్ల అక్కడ ఎల్యూడ్స్ టు ఓకే లిస్ట్ ఆఫ్ ఫ్రూట్ అనేది, లిస్ట్ ఆఫ్ ఫ్రూట్ అనేది ఏంటంటే హోషేయ గ్రంథం 14:2 కూడా కనబడుతుంది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఆఫర్ టు గాడ్ ఏ సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఇందాక ఏం చెప్పాను? ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అని చెప్పాను. ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే రెండో పాయింట్ ఆఫర్ ఏ సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివ్ అంటే ఏంటంటే అంటే పొగడ్తా, సారీ ప్రైజ్ అంటే పొగడ్తా, తెలుగులో చెప్పలేదు కదా. ప్రైజ్ అంటే పొగడ్తా, పొగిడి దేవుని స్తుతించాలి మన పెదవులతో నాలుగుతో. ఆ తర్వాత ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. థ్యాంక్స్ గివింగ్ అంటే ఆగకుండా కంటిన్యూల్లీ ఆఫర్ ఏ సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఆర్ ప్రైజ్. కంటిన్యూల్లీ ఆఫర్ అంటే నోటి పెదవులు నాలుగు ద్వారా జెహోఫలం అనేది మనం అందించాలి. అదే స్తుతి యాగం అనేది కీర్తన 50:23 తర్వాత పే యువర్ వోస్ టు ద మోస్ట్ హై అని అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఆయనకు ఇవ్వవలసిన సమయము ఆయన ఆరాధనకు చెల్లించాలి. ఎందుకంట అంటే నీవు మొక్కుబడి ఏంటది? దేవుడికి దశమ భాగం ఇవ్వాలని ఒక నియమం మనకు ఉంది. కానీ దశమ భాగం క్రైస్తవం ఏంటంట దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి. కొన్ని మొక్కుబడి చేసుకుంటారు కనుక ఆ మొక్కుబడి. తర్వాత 4 ఏంటంటే హానర్ అండ్ గ్లోరీ అవర్ గాడ్ అంటే పొగడ్త మహిమపరచడం. ఎలాగా? నోటి పెదవులతో ఆరాధనతో పలవులతో దేవుని పొగిడి మహిమపరచాలి, కీర్తించాలి. కృతజ్ఞత ముందేమో చూస్తే 3 పాయింట్ కృతజ్ఞతలు చెల్లించాలి. అలా ఆ రీతిగా. తర్వాత ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ హిస్ డీడ్స్ అంటే ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల చేసిన కార్యాలని చెప్పుకుంటూ కొనియాడాలి. కార్యాలు చెప్పుకుంటూ కొనియాడాలి. ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొనియాడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఏంటంట ఆయన నామమును చివరిగా ఆయన నామమును కంటిన్యూగా ఒప్పుకొని ఆయన నామమును బట్టి నీవు దేవుని స్తుతించాలి. కనుక ప్రీమేట్ వల్ల కంటిన్యూలీ ఆఫరింగ్ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఇది మొదటి వీడియో. ఇక స్థుతిలోని శక్తి అనేది మొదటి వీడియో. రెండో వీడియో చేస్తాను, మూడో వీడియో కూడా చేస్తాను. 4 వీడియోలు ఉన్నాయి కనుక ఈ మొదటి వీడియోని మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రీమేట్ వల్ల ఏంటంటే స్తుత్యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గములను సరళం చేసుకుంటున్నాడు. అంటే స్తుత్యాగము అర్పించుడి, దేవునిని మీ పరిస్థితుల్లో కలుగు చేసుకుననివ్వండి. ఏంటండి అంటే నువ్వు స్తుత్యాగం అర్పిస్తే దేవుడు కలుగు చేసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, నీ ప్రార్థన వింటాడు, సమాధానం వస్తుంది. కానీ దేవుడు కలుగు చేసుకోవాలంటే తప్పనిసరిగా నువ్వు స్తుతించి ఆరాధన చేయాలి. కనుక ఈ స్తుత్యాగానికి అడ్డుపడే ప్రతి వారు కూడా దురాత్మ చేత మిమ్మల్ని అడ్డుపరుస్తున్నారని అర్థం. వారంతా స్పీకర్లు కావచ్చు, ఎంత గొప్పవారు కావచ్చు. దేవుని స్తుతిస్తుంటే సాతాను ఇష్టపడి వారవలేడు. కనుక వాక్యంలో నుంచి వచ్చి అదేంటి అలా స్తుతిస్తున్నారు ఒక మాట చెప్పి ముగించేస్తాను నేను. అయిపోయింది, వాక్యం కూడా అయిపోయింది పూర్తిగా. ఓకేనా?
నేను భారతపుర ప్రాంతంలో 3 దినములు పరిశుద్ధాత్మ అభిషేక కూడికలు పెట్టాను. ఆ పరిశుద్ధాత్మ అభిషేక కూడికలు పెడితే ఆ పరిశుద్ధాత్మ అభిషేక కూడికలకి మా దొరగారు వచ్చారు, మా గురువు గారు వచ్చారు. అంటే మీకు తెలుసు అందరికీ వచ్చి నేను పరిశుద్ధాత్మ శక్తి పొందుకుండానే ఆ కాన్సెప్ట్ నేను టైటిల్ పెట్టి చేస్తే పరిశుద్ధాత్మ విరుద్ధంగానే మాట్లాడేవారు ఈ ప్రసంగికుడు, మా స్వామి గారు, మా గురువు గారు. మరలా ఆ ఆల్టకాల్లో ఆయన మాట్లాడిన మాటల్ని నేను నా ఏ కాన్సెప్ట్ అయితే మీటింగ్ పెట్టాను, జనాభా 100 మీద వస్తున్నారో ఆ కాన్సెప్ట్ ప్రకారం మళ్ళీ ఆల్టకాల్ ఇచ్చి మనం నడిపించుకునేవాడిని. అలా చేస్తూ 3 రోజులు కూడా నేను దేవుని వైపు, ఆరాధన వైపు, పరిశుద్ధాత్మ వైపు మలుస్తుంటే ఈయన దానికి విరుద్ధంగానే వాక్యం చెప్పేవాడు, ప్రసంగాలు చేసేవాడు. తర్వాత డే టైంలో నేను ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి యూత్ మినిస్ట్రీ చేశాను. వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు 4 years అయిపోయింది, వాళ్ళకి సండప్ ఇచ్చినప్పుడు మీటింగ్ పెట్టాను. మళ్ళీ స్వామి గారు పిలిచిన ఆ టైంలో కూడా రెండోసారి పిలిచినప్పుడు ఎవరు ఏం చేశారు తెలుసా, పెచ్చపాటి మాట్లాడుకుంటూ మాకు నేర్పించారు. ఏమి నేర్పించారు? దేవుని పని రాజు, దేవుని పని అశ్రద్ధ చేయవాడు, అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. తెలుసా, నువ్వు అశ్రద్ధ చేస్తాడు, శాపగ్రస్తుడు అనేవాడు. కానీ నేను మీటింగ్ పెడితే హెలెన్ పాల్ అక్క వైజాగ్ నుంచి వచ్చారు స్వస్థత ప్రార్థన చేయటానికి. ఓ ప్రక్క ఆవిడ పిలిచాను ఆరాధన చేయడానికి, స్వస్థ ప్రార్థన చేయడానికి. చనిపోయారులేండి అక్క, ఇప్పుడు లేరు. హెలెన్ పాల్ గారని మంచి అక్క, మంచి అభిషేకం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆవిడ పిలిచాను. ఈయన్ని వాక్యం పిలిచాను, వర్తమానానికి ఈయన్ని పిలిచాను, ఆరాధనకు వాళ్ళని పిలిచాను, ఆరాధన పాటలు పాడటానికి కొయ్యని పిలిచాను. ఆ యూత్ మినిస్ట్రీ సుమారుగా ప్రిమేట్ వల్ల ఒక రోజంతా ఉదయం మధ్యాహ్నం రాత్రిని బుక్ చేస్తే ఈ మా పిఎస్ స్వామి గారి పెచ్చాపాటి కబుర్లు మా పౌలు అని మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో మాట్లాడుకొని పెచ్చాపాటి కబుర్లు ఆడుకొని 1 గంటకు వచ్చి, అంటే ఆయన రావడం లేట్ అయింది కనుక నేనేం చేశాను, హీలింగ్ మినిస్ట్రీ నడిపించిన అక్కతో, హెలెన్ పాల్ అక్కతో హీలింగ్ మినిస్ట్రీ నడిపిస్తుంటే కళ్ళు ఎలాంటిచ్చాడు కూర్చొని కింద వచ్చి. ఆపా రాజు అన్నాడు అని నేను ఆపలేదు కనుక వచ్చి పేపర్ పంపించాడు, ఆపు అని చెప్పి నేను ఆరాధనకు విరుద్ధంగానే ప్రసంగం చేశాడు. అక్కడ ఏం చేశాడు కనుక ఇలాంటి సేవకులు ఉన్నారు, ఇలాంటి బోధకులు ఉన్నారు, జాగ్రత్త ఇలాంటి సేవకులతో. కానీ నేను ఎప్పుడు కూడా మారలేదు. ఆయన మొదట అభిషేకంతో ఉండేవాడు, భాషలు మాట్లాడేవాడు, నాట్యం చేసేవాడు, ఆత్మలో మురుగులతో ప్రార్థించేవాడు, ప్రవచనం, స్వస్థతలు, ఇంకా చెప్పాలంటే భాషల వరం ఇవన్నీ ఉండేవి. కానీ వైద్యులకు పోయాడు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధలకు వెళ్ళి. కానీ ఇక్కడ చూస్తే ప్రిమేట్ వలన మనము స్తుతించి ఆరాధించడానికి దేవుని నుండి ఈ స్తుతి ఆరాధనకు దూరం చేస్తున్నటువంటి ఇటువంటి బోధకులు ఉన్నారని చెప్పడానికి చెప్పాను. నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పడం నాకు అర్హత ఉంది కనుక చెప్పాను. ఓకేనా? కాబట్టి ఏంటండి స్తుతియాగం అర్పించుడి, దేవుని మీ పరిస్థితుల్లో కలుగు చేసుకోనని ఇవ్వండి. దేవుని శక్తి లేకపోతే, కలుగు చేసుకోకపోతే వీఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్. యేసుప్రభు వారికి పరిశుద్ధాత్మ శక్తి అవసరమైతే నీకు నాకు అవసరం లేదా? పొదుగుదల కావాలంటే స్తుతి ఆరాధన చేయండి, స్తుతియాగం అర్పించండి. రోజులకు మీరు చేసే ప్రార్థనని కలిపి 2 గంటల 40 నిమిషాలు అనకండి. ఓన్లీ కేవలం దేవుని స్తుతించాలి. ఎలా స్తుతించాలి అని 12 పాయింట్లు ఇచ్చాను, వాటిని పట్టుకొని స్తుతించండి. ఇంకా మీకు మీ టైం మిగిలిపోద్ది. 3 గంటలుగా 4 గంటలు కూడా మీకు చాలదు. నాకైతే అలా చాలట్లేదు. గనుక అట్టి కృప దేవుడు మీకు నాకు అనుగ్రహించి స్తుతిలోని శక్తి చేత మనల్ని ఆవరించి మనల్ని ఈ లోకంలో విజయ పదంలో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాకు అప్పగించిన బాధ్యతను నీ బిడ్డల మీద విడుదల చేశాను. నీ బిడ్డలు వాటిని పొందుకొని నేను వాటిని అనుభవిస్తూ ఈ లోకంలో దిగ్విజయంతో జీవించే బ్రతుకును దయచేయమని యేసయ్య నామమున ఈ అభిషేకాన్ని కూడా విడుదల చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.